మీ అమ్మ రెడ్ హ్యాండెడ్గా దొరికిరి అలా ఎక్కడెక్కడికి తెచ్చి కోతులు మొత్తం మా ఊరి దగ్గర ఇటు పెడుతురు. బండప్ నువ్వు బండప్. మీరు ఇట్లా ఊర్లో పండుగ చిడిస పెడితే ఊర్లు ఉంటాయా చెప్పు? ఏడు 2 కోతులు తెచ్చి ఊర్లో పని ఇడిస పెడుతురు. ఏ ఊరికి వెళ్ళి వచ్చారు? మీ పల్లెల పని ఇడిస పెడితే పల్లెలు ఉంటాయా? ఇప్పటికి ఉన్న కోతులతో ఏకతరం అయితే లేదు. ఇప్పుడు జన్నారం అంటున్నావు. ఇన్ని రోజులు తెచ్చి కూడా ఇల్లు పెడుతుంది. నిన్న మొన్న రెండు ఇడ్స పెట్టిపోయారు. వాళ్ళు మీరే కావచ్చు. వాళ్ళంటే ఇప్పుడు డైరెక్ట్ నువ్వే కదా దొరికింది లైవ్ లో అయితే. ఇప్పుడు నిన్న దొరికితే నిన్న కూడా అడుగుతుంటే కాదు. ఇప్పుడైతే మేము లేకుంటే ఇడిసట పోదురా. నువ్వు కాదు మరి ఇటు తెచ్చే అవసరం ఏముంది మీకు? అటు ఊర్లేవా? ఎవరు లేకపోతే పక్క అది అరే పంట పొలాలు దక్కుతలేవు కోతులు చేస్తుంటే. తుక్క అయిపోతున్నాయి. ఇండ్ల మీద వాడి ఆడోళ్ళని గీరుతున్నాయి, మగోళ్ళని గీరుతున్నాయి, పౌరాలను. అటే మలుపు ఇటేందుకు అవసరం లేదు. లొల్లి ఏకంటే లైవ్ లో దొరికిర్రు అన్న. మీరు లైవ్ లో దొరికిర్రు. అరే జన్నారం ఎందుకు? సత్తన్ బెల్ దాటానికి ఇస్తాం గ్యారంటీ ఏముంది? బండికి నంబర్ లేదు, ఏం లేదు. ఇప్పుడు ముంగడు తరలపడి దాడిందా సత్తం బిల్లకు ఫోన్ చేద్దాం. వాళ్ళు ఎక్కడికి దాడి తొడిగి జన్నారం అంటుండగా గిచ్చుడిగో జన్నారం అంటుండగా ఫోన్ చేసుకుంటాం. సత్తన్ బెల్ ఇన్ఫర్మేషన్ డైరెక్ట్ ఇచ్చేద్దాం. మరి అరే నిన్న ఇడ్సబెట్టారు ఇట్లా. నిన్న కొత్త కోతులు ఎగవాడే బండి మీద పోతే చూడు. అరే ఇవి ఎగవాడుతున్నాయి మళ్ళీ మనుషుల మీద. తెచ్చుకుంటా ఇట్లా ఇడ్స పెట్టుకుంటా ఇది చేస్తున్నారు. అవిటి భయం అవిటిది పాపం. ఆ జంగల్ ఏమైనా చెట్లు ఉంటాయి కదా, పండ్ల చెట్లు తినేటివి ఏం లేకపోయా ఆయన కానీ ఊరి మీద పడతాయి. వాళ్ళు ఏమన్నా తీసుకొచ్చాడు ఒళ్ళు పెడితే కరెక్ట్ కాదు, పద్ధతి కాదు కదా. వాళ్ళ ఊరికి వాళ్ళే ఉంచుకోవాలా. ఊరికి ప్రతి ఊరికి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలా. ఒక్కటా రెండా బండ్లు ఇంకా అచ్చటి ఉన్నాయి? అచ్చటి ఇప్పుడు ఇసట్లేవు. దా
చలో మొత్తానికి మా ఊర్లోకి వెళ్ళి దాటిచ్చేస్తున్నాం కోతల బండిని. ముంగటూరు వాళ్ళు చూసుకుంటారు, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చేసినాం. ఇక వీళ్ళు ఇట్లా వేసుట్లనే మొత్తం కోతలు వచ్చి మా ఊళ్ళో పంట చేనులు కథ చేస్తున్నాయి. ఇండ్ల మీద వాడి పోరాలను గీరుతున్నాయి. పెద్ద కథ అయిపోతుంది. ఇలా లైవ్లో దొరికి 2 రోజుల నుంచి ఎన్ని రోజులు ఆయన ఇడిసబెట్టబట్టి వీళ్ళు ఇట్లా. వీడియోలు వస్తారే మీరు అక్క మంచి కూర్చున్నాయి, ఆవిడకి ఏం చేయాలి అర్థమైంది.